ఈ రోజు ఏం జరగబోతుంది అనేది చూద్దాం. మన వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓటింగ్ లో కూడా ఎవరే ప్లేస్ లో ఉన్నారనేది చూద్దాం. ఈ రోజు నవంబర్ 14th కదా, అందుకోసమే చిల్డ్రన్స్ డే ఫొటోస్ అనేది కొన్ని అయితే పంపించబోతున్నారు. రీతుకు చూస్తే మాత్రం వాళ్ళ మదర్, వాళ్ళ ఫాదర్, ఇంకా ఇక్కడ చూస్తే రీతు వీళ్ళు కలిసి దిగిన ఫోటో అనేది డిస్ప్లే చేసి వీళ్ళకి చూపిస్తారనమాట. ఇంతకు ముందు కూడా సీజన్స్ లో కూడా చూసాం కదా, అలాగనమాట. ఫుల్ ఎమోషనల్ గా అయితే ఉండబోతుంది హౌస్ అంతా కూడా. ఈ రోజు తనుజాకి కూడా చిన్నప్పుడు ఫోటో అనేది ఒకటి అయితే డిస్ప్లే చేస్తారు. ఇంకా చాలా ఫన్నీగా చాలా బాగుంటది. ఫుల్ ఎమోషనల్ కూడా అయిపోతారనమాట హౌస్ లో అందరు కూడా. ఓవరాల్ గా అందరికి కూడా ఫొటోస్ అనేది పంపిస్తారనమాట హౌస్ లో అనేది. ఇలాగైతే ఈ రోజు అయితే ఉండబోతుంది. ఇక ఓటింగ్ లో ఎవరై ప్లేస్ ఉన్నారో చూద్దాం. ఫస్ట్ గా చూస్తే మాత్రం ఇక నిన్న క్యాప్టెన్ అయిన అది కూడా తనుజ నిజంగానే క్యాప్టెన్ అయిందా లేదా అనేసి నాకు కామెంట్ కూడా చేశారు. ఇన్స్టాలో కూడా ఎవరో అడిగారు ఏంటంటే ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ తో ఆడింది కదా, కావాలని పవన్ కళ్యాణ్ ఓడిపోయాడా, నిజంగానే వాళ్ళిద్దరు గేమ్ ఆడే విన్ అయ్యారా అనేసి ఒక కామెంట్ అయితే చేశారనమాట. వాళ్ళు నిజంగానే గేమ్ ఆడి విన్ అయ్యారు, అది ఆల్రెడీ మనం చూసాం కదా. పవన్ కళ్యాణ్ కూడా చాలా బాగా ఆడాడు ఇక్కడ. అది కూడా చూస్తే తనుజ కూడా చాలా బాగా ఆడింది. ఇద్దరు కూడా చాలా బాగా ఆడారు. ఫైనల్ వరకు చూస్తే మాత్రం టాస్క్ అనేది మనకి పజిల్ టాస్క్ చాలా బాగా ఆడారు. ఇప్పుడు లైవ్ ఎవరైతే చూడలేదో వాళ్ళకైతే చెప్తున్నాను, ఇక కెప్టెన్సీ టాస్క్ కూడా చాలా బాగుంటది. అది కూడా చూస్తే ఇక్కడ క్రౌన్ అనేది ఉంటది. ఈ క్రౌన్ కి వచ్చేసి ఇక్కడ చూస్తే ఇంకా నైఫ్ ఉంటది కదా, అది పట్టుకొని ఈ క్రౌన్ కింద పడకుండా అలానే ఉండిపోవాలన్నమాట స్ట్రైట్ గా. ఇక్కడ హ్యాండ్ అనేది అస్సలు బెండ్ చేయకుండా ఉండాలన్నమాట. ఇక తనుజ అయితే విన్ అయిపోతుంది ఈ టాస్క్ లో. ఇప్పటికి చూస్తే సపోర్ట్ టాస్క్ తోనే విన్ అయిపోయిందని చాలా మంది అనుకుని ఉంటారు. సపోర్ట్ ఏం లేదు, ఇండివిజువల్ గానే ఆడారు. నాకైతే ఫైనల్ గా ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇండివిజువల్ గా ఈ గేమ్ ఇవ్వటం చాలా బాగుంది. మొత్తం మీద చూస్తే ఫైనల్ గా అయితే తనుజ అయితే కెప్టెన్ అయిపోయింది. నేను మళ్ళీ ఒక వీడియో చేసి పెడదాం అనుకున్నాను, నిజమేనా అంటుంటే ఒకసారి మళ్ళీ క్లారిటీ ఇద్దాం అనుకున్నాను, కానీ నాకు టైం లేదు. నేను అందుకే వీడియో అయితే మళ్ళీ చేయలేదన్నమాట. ఇక ఓటింగ్ లో చూస్తే మాత్రం తనుజనే ఫస్ట్ ప్లేస్ అయితే ఉంది. ప్రజెంట్ కూడా తనే ఫస్ట్ ప్లేస్ లో ఉండడం జరుగుతుంది. ఇంకా ఆమెకు వచ్చేసి 26 వరకు వస్తుంది ప్రజెంట్ ఓటింగ్ లో. ఇక నెక్స్ట్ పొజిషన్ లో చూస్తే కళ్యాణ్ అయితే ఉన్నారు. కళ్యాణ్కి కూడా ఒక 24 వరకు వస్తుంది. థర్డ్ పొజిషన్ లో చూస్తే భరణి గారే ఉన్నారు. ఇప్పుడే కాదు ఎప్పుడు అయినా అదే చెప్తా నేను. భరణి గారు అయితే థర్డ్ పొజిషన్ లోనే ఉన్నారు. ఆయనకు ఒక 10% ఓటింగ్ వరకు వస్తుంది. ఇక ఆ తర్వాత పొజిషన్ లో చూస్తే సంజన గారు అయితే కనిపిస్తున్నారు. సంజన గారికి ఒక 8% ఓటింగ్ వరకు వస్తుంది. ఇంకా నెక్స్ట్ పొజిషన్ లో చూస్తే రీతు ఉండడం జరుగుతుంది, ఒక 7% ఓటింగ్ వరకు వస్తుంది. నేను ఓటింగ్ చేసే టైంకి అయితే ఇలానే ఓటింగ్ వస్తుంది అనమాట, దాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఇక ఆ తర్వాత పొజిషన్ లో చూస్తే సుమన్ శెట్టి అయితే కనిపిస్తున్నారు. సుమన్ శెట్టికి కూడా ఒక 6 వరకు వస్తుంది. డిమాండ్ పవన్ అయితే ఉండడం జరుగుతుంది. డిమాండ్ పవన్ కూడా ఇక్కడ ఒక 6 వరకు వస్తుంది ప్రజెంట్ అయితే. ఇక ఆ తర్వాత పొజిషన్ లో చూస్తే దివ్య నిఖిత ఉండడం జరుగుతుంది 5% ఓటింగ్ తో. ఆ తర్వాత పొజిషన్ లో చూస్తే ఇంకా గౌరవ్ ఉండడం జరుగుతుంది. గౌరవ్ కూడా 5 వరకు వస్తుంది. నిఖిల్ అయితే డేంజర్ జోన్ ఆల్మోస్ట్ లో కనిపిస్తున్నాడు, 4 వరకు వస్తుంది. లీస్ట్ లో అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఈ డబుల్ ఎలిమినేషన్ కూడా ఈ వారం అయితే పెడతారు. దీంట్లో ఎలా ప్లాన్ చేస్తారు, ఏం చేస్తారు అనేది, ఇంకా ఏం ట్విస్ట్లు ఇస్తారు అనేది ఇంకొక క్లారిటీ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఒక వీడియో చేసి పెడతాను. మొత్తం మీద చూస్తే డబుల్ ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. వీళ్ళు సేఫ్ జోన్ లోనే ఉన్నారు, వీళ్ళు డేంజర్ లో ఉన్నారని ఫిక్స్ అవ్వకుండా ఓటింగ్ అయితే చేసుకోండి. మిస్డ్ కాల్స్, జియో హాట్స్టార్ వర్డ్స్. ఇంకొక విషయం ఏంటంటే ఈ జియో హాట్స్టార్ వర్డ్స్ కూడా కనిపించట్లేదు అంటున్నారు కదా. జియో హాట్స్టార్ వర్డ్స్ కనిపిస్తున్నాయి. నేను ఆల్రెడీ ఓటింగ్ కూడా చేశాను అనమాట. మీరు కూడా చేసుకోండి. మీ ఫేవరెట్ ఎవరుంటే వాళ్ళకైతే ఓటింగ్ అయితే చేసుకోండి. ఇంకో కొన్ని విషయాలు నేను మళ్ళీ మీకు వీడియో చేసి పెడతాను. మన ఛానల్ ఫాలో అవుతుండండి.